Hi Andy, once again happy morning to all. Welcome to the session. It's very happy to see you all here Andy. Myself, I am Pradeep Sunkara. I am representing Manavi Wealth here. Hope all are safe and healthy. Today I will be the co-host for this session Andy. Session start చేసే ముందర ఒక 2 ఇంపార్టెంట్ నోట్స్ మనకి. సెషన్ జరుగుతున్న టైంలో మీ అందరూ మ్యూట్లో ఉంటారు. ఒకవేళ మీరు రెస్పాండ్ అవ్వాలనుకున్నా, ఎవరికన్నా ఏమన్నా కన్సర్న్స్ ఉన్నా, ఎవరన్నా క్వరీస్ పోస్ట్ చేయాలనుకున్నా మీ చాట్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చండి. సో లేదు అంటే మీకు స్క్రీన్ మీద రియాక్షన్స్ అనేసి ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ రెస్పాండ్ దేర్ ఆల్సో. ఐ కెన్ ఇమీడియట్లీ రివర్ట్ టు యువర్ క్వరీస్. సెకండ్ వన్ వచ్చేసరికి వీఆర్ ఆల్ ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. వీఆర్ యూజింగ్ ద డిజిటల్ వరల్డ్. సో ఎనీ టెక్నికల్ ఇష్యూ ద్వారా ఒకవేళ మేము డిస్కనెక్ట్ కనుక అయితే విత్ ఇన్ 2 to 3 minutes మళ్ళీ రీకనెక్ట్ అవుతామండి. సో వెల్కమ్ టు ద సెషన్ అగైన్. సో ఈరోజు సెషన్ అండి అసలు ఏంటి, సో ఎందుకు 30th May ఎందుకు, సో సో వై ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ నేషనల్ ఐఐపి డే. ఇక్కడ నథింగ్ బట్ ఏమేదండి, ఐఐపి అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మరి ఎందుకు మేము 30న ఎందుకు చేస్తాం, ఎందుకు ఈ రోజున నేషనల్ ఐఐపి డే అంటున్నాము అంటే సింపుల్ అండి. అక్రాస్ ఇండియా ఒక 100 మంది, ఒక 100 అడ్వైజర్స్ ఏం చేస్తున్నారంటే అట్ ద సేమ్ టైంలో ఇదే సేమ్ ఇలాంటి సెషన్స్ రన్నింగ్ చేస్తూ ఉన్నారండి. సో ఈ 11 to 12 టైంలో మోర్ దెన్ 8,000 పార్టిసిపెంట్స్ 8,000 మెంబర్స్ ఈ సెషన్స్కి అటెండ్ అవుతున్నారండి. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నేషనల్ ఐఏపి డే. సో ఈ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇవాళ మనం చేసే సెషన్ ఏంటి అంటే ఇట్స్ ఏ ఫినాన్షియల్ వెల్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి ఫినాన్షియల్ వెల్నెస్? ఫినాన్షియల్ వెల్నెస్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది 45 నిమిషాల్లోనూ, గంటలోనూ, 2 గంటల్లోనూ, 3 గంటల్లో అయ్యే టాపిక్ కాదండి. ఎందుకు అంటే ఫినాన్షియల్ వెల్నెస్ అనేది పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది. ఇట్స్ డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఇందులో ఇవాళ మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్ ఏంటి, మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే
It's a basic session and 7 secrets of successful investing. So ఈ సెషన్ లోకి వెళ్ళే ముందర ఇవాళ let me introduce our speaker అండి. So he is none other than Mr. KSV Narendra Kumar. He is the chief manager at Manavi Wealth అండి. He did his MBA from ICFA University and he is a certified financial guide అండి. He is a SEBI registered investment advisor and he is having 14 plus years of rich experience in various advisory practices and he conducted more than 100 plus investor education sessions. Let welcome him. So Narendra sir, now the floor is open for you. You can start. Thank you, Pradeep, for such a wonderful introduction. And once again, good morning, everyone. Hope andaru healthy and safe unnaran nammutamu. So before starting this session, first I should thank each and everyone for taking your time and attending the session. So before proceeding to the session, I have a small note to share, Andy. So because of this pandemic, many of our friends have lost, or many of our family members have lost their loved ones due to this pandemic. And దాని వల్ల చాలా మందికి చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి, ఏమున్నాయి, అసలు ఉన్నాయా లేవా, దాంట్లో నామినేషన్ ఉందా లేదా, ఇలాంటి చాలా కన్సర్న్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక చూస్తున్నట్టయితే, సో మా వంతు సాయంగా లైక్ వీ వాంట్ టు గివ్ అస్ ఆర్ హెల్పింగ్ హ్యాండ్ ఇన్ దిస్ ఏరియా అండి. సో పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ గైడ్ who will sort these financial aspects, so we will help them. మా కస్టమర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి గైడెన్స్ కోసం చూస్తున్నట్టయితే కనుక we are there to help them. So with this note, like I'll start the session. So ఇవాళ సెషన్ టాపిక్ పేరు వచ్చి 7 secrets of successful investing. సో 7 secrets అనగానే ఏంటి సీక్రెట్స్, ఎవరికి తెలియవా ఇవి, లేకపోతే ఎవరు చూడలేదా వినలేదా అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయండి. ఐ వుడ్ సే ఇన్స్టెడ్ ఆఫ్ సీక్రెట్స్, దీస్ ఆర్ సూత్రాస్. సో దీస్ ఆర్ ద సూత్రాస్ ఫర్ లైఫ్ టైమ్. సో ప్రతి సీక్రెట్ ఆర్ ప్రతి ఫండమెంటల్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నౌ, దీస్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ డే అండి. లైక్ అంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ లో ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ యూస్ దిస్ ఫండమెంటల్స్ అనమాట. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ దిస్ సెషన్ వుడ్ బి every slide will have some execution points to be executed. And generally మీరు చాలా సెషన్స్ వినుంటారు, లేకపోతే చాలా టాపిక్స్ చదువుంటారు, వీడియోస్ చూసుంటారు, బట్ దిస్ సెషన్ వుడ్ బి సంథింగ్ యూనిక్. ఎందుకు యూనిక్ అని చెప్తున్నానంటే, ఎవ్రీ స్లైడ్ లో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్ నుంచి మీరు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ బిలీవ్ మీ, ఒకవేళ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, అండ్ ఇమీడియట్లీ కాకపోయినా సరే అట్లీస్ట్ సూన్, వెరీ సూన్ యూ విల్ బి ఫైండింగ్ దట్ డిఫరెన్స్ అనమాట. So with this, let me introduce the topics for today's discussion. ఒకటి, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ మనకు సేవింగ్స్ చేయాలని మనకు తెలుసు, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని మనకు తెలుసు, బట్ స్టిల్ మనం చాలా సందర్భాల్లో చేయలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. సో అది పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ రీజన్స్ అవ్వచ్చు, బట్ యాక్చువల్ గా సైకాలజీ ఆఫ్ మనీలో చూసినట్టయితే ఎందుకు మనం చేయలేకపోతా ఉంటాము, ఏంటి మన హర్డిల్స్ అనేది మనం చూస్తాము. అండ్ వాట్ జనరలీ స్టాప్స్ అస్. ఇన్వెస్ట్మెంట్ నేను ఇప్పుడే చేయాలా, ఈ ఏజ్ లోనే చేయాలా, నేను ఎంబీఏ చేయలేదు, లేకపోతే నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే నేను జాబ్ చేయను, బిజినెస్ చేస్తూ ఉంటాను, ఇవి రెగ్యులర్ గా నాకు ట్రాక్ చేసుకోవడం తెలీదు, ఇలా చాలా కన్సర్న్స్ చాలా మందికి ఉంటాయండి. సో అవి కూడా మనం ఐడెంటిఫై చేసి దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలో తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కాల్డ్ 8th wonder of the world. సో మనకు తెలిసి ప్రపంచంలో ఏడే వింతలు కదా, ఈ 8వ వింత ఏంటి, అసలు దాని వల్ల మనకు ఉపయోగం ఏంటి, దీన్ని 7 secrets లో ఎందుకు జోడించడం జరిగింది అనేది మనం చూస్తాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ది సక్సెస్ఫుల్ స్టెప్స్ వన్ హ్యావ్ టు ఫాలో అనేది చూస్తాం. అండ్ ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో కూడా మనం చూడబోతున్నాం అనమాట. విత్ నో ఫర్దర్ డిలే, లెట్ మీ స్టార్ట్. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఎ కోట్. Money is not everything in life. Money doesn't matter. Make sure that you have made enough money before making such statement. So, a quote, world's successful investor called Warren Buffett quote చేయడం జరిగిందండి. ఆయన ఏమంటారంటే, జీవితంలో డబ్బే అంతా కాదు, అండ్ డబ్బుతోనే ప్రతి పని ముడిపడి లేదు అని చెప్తారు. బట్ ఆయన అనేది ఇంకొక మాట కూడా ఏంటంటే,
ఒకవేళ మీరు పైన చెప్పిన స్టేట్మెంట్ కోట్ చేయాలనుకుంటే మీ దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్తాడండి. సో సారాంశం ఏంటి అంటే మనీ ఈజ్ నీడ్ ఆఫ్ ది అవర్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్లైడ్ అండ్ ఎవ్రీ స్లైడ్ లో నేను ఇంట్రెస్టింగ్ స్లైడ్ అని చెప్తూనే ఉంటానండి, ఎందుకంటే ఎవ్రీ స్లైడ్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్. నేను చెప్పినట్టు ఇందాక. సో ఇప్పటి వరకు ఇవాళ వరకు లేకపోతే మనం జనరల్ గా ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ మనం ఎలా చేస్తా వచ్చామంటే, మన ఫ్రెండ్స్ ఏదో ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి తెలిసిన ఎవరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేశారు బాగుంది అని చెప్పంగానే మనం కూడా దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తాం. లేకపోతే ఎవరో ట్రేడింగ్ చేస్తారు, దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు అనగానే సో దాని లోటుపాట్లు ఎక్కువగా పెద్ద పట్టించుకోకుండా వీల్ ఆల్సో ట్రై టు డూ సంథింగ్. అంటే మనం జనరల్లీ ఇమిటేట్ చేస్తూ ఉంటామండి. సో ఇమిటేట్ చేయడం తప్పు కాదండి, బట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇమిటేట్ చేయడం అనేది రిస్కీ విషయమే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జనరల్లీ మన సేవింగ్స్ కల్చర్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కానీ ఎలా ఉంటుంది అంటే, మన ఫ్యామిలీస్ లోనో మన ఫ్రెండ్స్ సర్కిల్లోనో ఎవరో ఇన్సూరెన్స్ అడ్వైజరో లేకపోతే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఎంప్లాయీగా చేరడం, లేకపోతే ఇంకోటి జరిగి వాళ్ళు మీ దగ్గరకు ఒక ప్రొడక్ట్ని తీసుకొని వస్తారనమాట. ఏమని, నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ వచ్చింది, ఇది మీ గురించే వచ్చింది, సో మీరు కనుక ఇది ఇన్వెస్ట్ చేస్తే లేకపోతే ఇది కనుక మీరు ఒక 15-20 years కడితే మీకు మంచి రిటర్న్ కనిపిస్తుంది అని చెప్తారు. సో అంటే ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి ఇలాంటి ఎరీనాలోనే జరుగుతూ వచ్చినాయి కదండి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ ని మేనేజ్ చేస్తున్నామా అలా ఇన్వెస్ట్ చేసి, లేకపోతే రిలేషన్షిప్ ని మేనేజ్ చేస్తున్నామా అనేది ఒకసారి చూడాలండి. సో మీలో ఎంతమంది నేను చెప్పిన పాయింట్ యాక్సెప్ట్ చేస్తారు? కెన్ యూ షేర్ మీ ఎస్ ఆర్ నో ఇన్ ద చాట్ బాక్స్? ఒకవేళ మీరు కనుక ఇలానే వాళ్ళు చెప్పారని, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు అడ్వైజర్ అయ్యారని, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ ఏదో బాగుందని స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు ఉన్నారా? లేకపోతే ప్రొఫెషనల్ అడ్వైజర్ ని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా? So can I expect some answers from you? You can use your chat box. Hopefully 50% మంది చేస్తున్నారని 50% మంది చేయట్లేదని కనిపిస్తుందండి ఇన్ఫర్మేషన్ లో. సో లెట్ మీ ప్రొసీడ్. వాట్ ఆర్ సేవింగ్స్, వాట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్? సో సేవింగ్స్ వచ్చిన ఆదాయంలోంచి పక్కన పెట్టిన డబ్బుల్ని సేవింగ్స్ అంటామని అందరికీ తెలుసు కదండి. ప్రత్యేకంగా దాని గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో తెలియాలంటే సేవింగ్స్ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. సో పక్కన పెట్టిన డబ్బుల్ని మీకోసం పనిచేసేలాగా చేయడమే ఇన్వెస్ట్మెంట్స్ అంటామండి. సో సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, సేవింగ్స్ లో రిస్క్ తక్కువ, రిటర్న్ కూడా తక్కువే. బట్ ఇన్వెస్ట్మెంట్స్ లో రిస్క్ కొంచెం ఉంటుంది, రిటర్న్ కూడా కొంచెం బెటర్ వస్తుంది కంపేర్ టు యువర్ సేవింగ్స్. సో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటా వెళ్తే సరిపోతుందా అంటే నో. మరి ఎప్పుడు సేవింగ్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నేను ఫర్దర్ స్లైడ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్లైడ్, సేవింగ్స్, ఇన్వెస్టింగ్. సో ఇందాక చెప్పినట్టు సేవింగ్ అయితే ఎప్పుడు చేయాలి, ఇన్వెస్టింగ్ అయితే ఎప్పుడు చేయాలి, సేవింగ్ కరెక్టా, ఇన్వెస్ట్మెంట్ కరెక్టా అనేది ఎలా చూస్తాము అంటే, సేవింగ్స్ ఇది చెప్పడానికి ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తానండి. మనం ఒక 2 వీధులు అవతలకి వెళ్ళాలనుకుంటున్నాం మన ఇంటి దగ్గర నుంచి. జనరల్లీ మనం ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడతామండి? అయితే నడుచుకుంటూ వెళ్తాం, లేకపోతే సైకిల్ మీద వెళ్తాం, రైట్? బట్ అదే ఒక ఊరు దాటి వెళ్ళాలి, దాని అట్లీస్ట్ ఒక మోటార్ వెహికల్ అయితే వాడతాం కదా. మేబీ అది 2-wheeler అవ్వచ్చు, 4-wheeler అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు. బట్ అదే ఒక దేశం దాటాలంటే సో ఖచ్చితంగా మీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇందాక చెప్పుకునే అయితే అవ్వవు, అయితే ఫ్లైట్ కానీ లేకపోతే షిప్ కానీ అవుతుంది. సో మన జర్నీని బేస్ చేసుకొని, మన డెస్టినేషన్ బేస్ చేసుకొని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అయితే మారుతా వస్తుందో, మన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ కూడా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని సేవింగ్ వెళ్ళాలా, ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ చేయొచ్చండి. ఒక చిన్న మాటలో చెప్పాలంటే, మీ అవసరం అంటే మీరు నెల రోజులకి, 6 నెలలకి, సంవత్సరం లోపు కనుక మీరు డబ్బులు దాయాలనుకుంటున్నట్టయితే మీరు సేవ్ చేస్తే సరిపోతుందండి. బట్ అదే మీ రిక్వైర్మెంట్ ఇన్ని ఇయర్స్ లో ఉన్నది, 3 ఏళ్లకి, 10 ఏళ్లకి, 20 ఏళ్లకి అలా దాయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసి తీరాలి. సో అనదర్ ఛాలెంజింగ్ పాయింట్ అన్నమాట. ఇవన్నీ మాకు కూడా తెలుసు సార్, బట్ అయినా మేము సేవ్ చేయలేకపోతున్నాం కదా, వచ్చే డబ్బులు సరిపోవట్లేదు కదా, ప్రమోషన్ గురించి వెయిట్ చేస్తేనేమో మధ్యలో పాండమిక్ అడ్డొచ్చింది. సో ఇలా మనకు చాలా క్వశ్చన్స్, చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. డబ్బులు ఎందుకు దాయలేకపోతున్నాం అని వెతుక్కోవడానికి. ఎందుకు మనం దాయలేకపోతున్నాం అంటే, మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిన ఫార్ములా ఏంటంటే, ఆదాయంలోంచి
ఖర్చులు పోగా మిగిలింది దాయాలి. అవును కదా? సో నిజమేనండి, ఫార్ములా అయితే కరెక్టే. బట్ ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ ఫార్ములాని కరెక్ట్ అని నమ్మకూడదు. ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్ లో మీకు అర్థమవుతుంది ఎందుకు అంటున్నాను అనేది. సో హీర్ ఈజ్ ఎ రైట్ వే. ఏంటది? మీకు వచ్చిన ఆదాయంలోంచి ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొంచెం పక్కన పెట్టిన తర్వాత మిగిలిని ఖర్చు చేయాలి. సో ఇందాక చెప్పుకున్న దానికి ఇప్పుడు దానికి పెద్ద తేడా ఏం కనిపించట్లేదు కదా అని మీరు అనుకుంటున్నారా? లేదు, చాలా తేడా ఉంది. ఇందాక చెప్పుకున్న స్లైడ్ లో మీకు ప్రయారిటీ ఖర్చులు పెట్టగా మిగిలిన డబ్బులు దాయాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఫ్యూచర్ కోసం దాచిన తర్వాత మిగిలింది ఖర్చు చేయాలనుకుంటున్నారు. సో ఎప్పుడైతే మీ టార్గెట్ ఫ్యూచర్ అవుతుందో, ఫ్యూచర్ ప్రాస్పెరిటీ అవుతుందో, ఖచ్చితంగా మీ డబ్బులు దాయగలుగుతారండి. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. అండ్ నేను చెప్పినంత ఈజీ అయితే కాదు ఇన్స్టెంట్ గా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి. బట్ మీరు ఇది ఫాలో అవ్వగలిగితే విత్ ఇన్ 3 to 6 months యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్ అండి. మీకు తెలియకుండానే మీ అకౌంట్ లో డబ్బులు మిగులుతూ ఉంటాయి. సో అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ స్లైడ్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎగ్జాంపుల్స్ చాలాసార్లు మీరు ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో చూసి నవ్వుకున్న సందర్భాలు, ఆశ్చర్యానికి గురైన సందర్భాలు చాలా ఉంటాయి. సో నాకు ఇలా ఫేస్బుక్ లో ఫార్వర్డ్ ఇచ్చిన ఇమేజెస్ ఇవి. బట్ మన సెషన్ కి కొంచెం యాప్ట్ అవుతుంది అని చెప్పి ఐ వాంటెడ్ టు టేక్ దిస్ ఇన్ ది ప్రెజెంటేషన్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే 1971 లో ఒక మసాలా దోశ, ఒక కప్పు కాఫీ ₹2 అయిందండి. అదే ఒక పెట్రోల్ గురించి చూస్తే 1963 లో సుమారుగా 60 నుంచి 70 పైసలు అయింది. ఒక లీటరా? అదే 1950 నుంచి 60 మధ్యలో మీరు చూస్తే ఫియట్ కార్ 1100cc, ఈవెన్ మన మారుతి 800 కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న కార్ అనమాట. ఇట్ కాస్టెడ్ అస్ నియర్లీ 10,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఒక్కసారి పాత రోజులకి వెళ్ళారా? వెళ్ళే ఉంటారు. బేసికల్గా ఇవి ఏంటంటే వినడానికి బాగుంటాయండి. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన రూపాయి విలువ మన ఏజ్ తో పాటు, ఏజ్ పెరుగుతూ ఉంటే మన రూపాయి విలువ తగ్గుతూ ఉంటుంది. సో మన ఏజ్ పెరగడంతో పాటు మన రూపాయి విలువను కూడా మీరు పెంచాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఫర్దర్ స్లైడ్స్ లో చూస్తామండి. సో దీన్ని మన డే టు డే లైఫ్ కి అనువదించుకుంటే, సరే ఎప్పుడో 60లో 70లో 50లో మీరు మాట్లాడుతున్నారు, దానివల్ల మాకేం ఉపయోగం అని మీరు అనొచ్చు ఆ క్వశ్చన్. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న స్లైడ్ ఏంటి అంటే మన నిత్యావసర వస్తువులు అని చెప్పుకోవచ్చు అండి. అంటే ఇవి లేకుండా మన డే గడవదు, డే స్టార్ట్ కాదు. గోల్డ్, పెట్రోల్, డీజిల్, మిల్క్ ఎగ్జాంపుల్స్ చూస్తే 1990లో మిల్క్ ఒక లీటర్ పాలు ₹6 ఖర్చు అయితే 2020 వచ్చేసరికి ₹60 అయిందండి. అంటే ఎన్ని రెట్లు అయింది 30 ఏళ్లలో అంటే 10 టైమ్స్ అయిందండి. సో ఈ 10 టైమ్స్ అనే దానికన్నా ఇది ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ చొప్పున మన రూపాయి వాల్యూ తగ్గుతా వచ్చింది అని చూసుకుంటే ఎవ్రీ ఇయర్ దీని విలువ 8% తగ్గుతా వస్తుందండి. అంటే మీ దగ్గర ₹6 1990లో మీ దగ్గర ఉంటే 1 లీటర్ పెట్రోల్ కొనగలిగేవాళ్ళు కదా. బట్ అదే ₹6 మీరు ఎక్కడ దాయకుండా ఇంట్లోనే అలా ఉంచి 30 ఏళ్ల తర్వాత దాన్ని తీస్తే ఎన్ని మిల్లీలీటర్ ఆఫ్ పాలు మీరు తీసుకోవచ్చండి ₹6తో? సో దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. వాడుక భాషలో ద్రవ్యోల్బణం అని కూడా పిలుస్తాం. సో ఇది మన ఇన్వెస్ట్మెంట్స్ అనువదించుకుంటే, సే ఎగ్జాంపుల్ మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయండి. ఈ ₹1,00,000 మీరు ఎక్కడా దాయలేదు, ఇంట్లోనే అలా ఉంచారు. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు దాచిన సంగతి మీకు కూడా తెలియలేదు. 30 ఏళ్ళకి ఆ ₹1,00,000 బయటపడింది. సో 1,00,000 ఏమైనా తగ్గుతుందా 30 ఏళ్ల తర్వాత? అంటే కాగితాలు పోవడం, కాగితాలు ఎగిరిపోవడం ఏం జరగదు కదా. అవే కాగితాలు ఉంటాయి, అవే నోట్స్ ఉంటాయి. బట్ దాని వాల్యూ ఖచ్చితంగా తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అని చూస్తే, ఒకవేళ దాని ఇన్ఫ్లేషన్ రేట్ కనుక 7% తీసుకున్నట్టయితే 30 ఏళ్లలో మీ ₹1,00,000 విలువ ఆల్మోస్ట్ 89% తగ్గుతుందండి. సో ఎందుకు దాయాలి అనడానికి ఈ ఒక్క స్లైడ్ మీకు చాలేమో. సో మన ₹1,00,000 విలువ ఫ్యూచర్ లో కూడా దాని విలువ కాపాడుకోవడానికి మీరు ఖచ్చితంగా డబ్బులు దాయాలి. సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, బట్ నా ఆదాయం సరిపోవట్లేదే. అక్కడికి వస్తున్నానండి. బేసికల్లీ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి 2 విధానాలండి. ఒకటి మీరు పనిచేసి డబ్బులు సంపాదించడం, 2 మీ డబ్బులు మీకు డబ్బులు సంపాదించబెట్టడం. సో మీరు పనిచేస్తే వచ్చే ఇన్కమ్ ని యాక్టివ్ ఇన్కమ్ అని పిలుస్తాం. బట్ మీ డబ్బులు మీకోసం పనిచేస్తే వచ్చే ఇన్కమ్ ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో ఎప్పుడైతే మీరు వర్క్ చేసేటప్పుడు మీ ప్యాసివ్ ఇన్కమ్ కోసం మీరు మనీ సేవ్ చేస్తారో, ప్లాన్ చేసుకోగలుగుతారో, బిలీవ్ మీ యువర్ లైఫ్ విల్ బికమ్ స్ట్రెస్ ఫ్రీ. సో మీ ఏజ్ పెరిగే కొద్దీ జనరల్ గా మీ
జాబ్ లోడ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీకు స్ట్రెస్ పెరుగుతూ ఉంటుందండి. బట్ ఎవరైతే అతి చిన్న ఏజ్ లో ఇలాంటి బేసిక్స్ తెలుసుకొని ఇమీడియట్ గా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారో దే విల్ డెఫినెట్లీ హ్యావ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. సో ఇక్కడ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ కోట్ ఒకటి మనం చెప్పుకోవచ్చు అండి. యూ డు నాట్ నీడ్ టు బి వెల్దీ టు బి అన్ ఇన్వెస్టర్, బట్ యూ నీడ్ టు బి అన్ ఇన్వెస్టర్ టు బికమ్ వెల్దీ. సో మీరు ఇన్వెస్టర్ అవ్వాలంటే మీరు లక్షలు, కోట్లు, వేలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ అదే లక్షాధికారి, కోటేశ్వరుడు అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్వెస్టర్ అయ్యి తీరాలి. ఈవెన్ 100 రూపాయలు నెల నెల కూడా దాచుకోవచ్చు అండి. సో దాయటం ఈజ్ ఇంపార్టెంట్, ఎంత ఈజ్ సెకండరీ. హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్, ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ యూజ్ ది చాట్ విండో అండి. Pradeep, is chat window is available for audience? Yes, sir, it's available. Okay. Thank you. So let me proceed then. Eighth wonder of the world. Eighth wonder. Sir, 7 wonders కదా సార్, ఎందుకు మమ్మల్ని మోసం చేస్తారు? లేదండి, ఇది నేను కోట్ చేసింది కాదు. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కోట్ చేసిన విషయం అనమాట. ఎందుకు దీన్ని 8th వండర్ అన్నాడు అనేది మీకు నెక్స్ట్ 1 or 2 slides లో మీకు ఇది అర్థమవుతుందండి. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు 8th వండర్ అని పిలవడం జరిగిందంటే, ఇక్కడ నా ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీ దగ్గర ఒక రూపాయి ఉంది. ఆ రూపాయిని 15% రిటర్న్ ఇవ్వగలిగిన ఏదైనా ప్రొడక్ట్ లో మీరు దాచినట్టయితే ఎవ్రీ 5 years కి అది డబుల్ అవుతుందండి. మీరు కావాలంటే లెక్క వేసుకోవచ్చు అనమాట, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని. దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎవ్రీ 5 years కి అది డబుల్ అవుతూ వచ్చింది. అంటే రూపాయి 5 ఏళ్లలో 2 రూపాయలు అయితే, 10 ఏళ్లలో 4 రూపాయలు అయితే, అలా 30 ఏళ్ళు వచ్చేసరికి 64 రూపాయలు అయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే 30 ఏళ్ళకి 64 అయిందంటే దానికి 5 ఏళ్ల క్రితం అంటే 25 ఏళ్ళకి ఎంత అయి ఉండొచ్చు అంటారు? 32 రూపీస్, రైట్? ఎస్, యువర్ రైట్. సో ఇక్కడ మీరు గమనిస్తే 50% ఆఫ్ ది వెల్త్ లాస్ట్ 5 years ఆఫ్ ది టైం ఫ్రేమ్ లోనే బిల్డ్ అవడం జరిగింది. సో అదే ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకొక 40 years ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, 90% ఆఫ్ ది వెల్త్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఇన్ లాస్ట్ 2 years ఆఫ్ యువర్ టైం. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మీరు తెలుసుకోవాలి, ఈ అడ్వాంటేజ్ మీరు కూడా ఫీల్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ. అండ్ రిమెంబర్, టైమ్ ఈజ్ అ బిగ్గెస్ట్ మనీ మేకింగ్ మెషిన్ అండి. జస్ట్ మనీ కాదు. లేదు నా దగ్గర ఇవాళ 100 రూపాయలే ఉన్నాయి, ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత నా ఇన్కమ్ పెరగని, నా ఖర్చులు తగ్గించుకొని అప్పుడు నేను ఒకేసారి 2000 ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటున్నారా? లేదండి. మీ దగ్గర ఎంత అవకాశం ఉంటే అంత మీ ఫ్యూచర్ గురించి మీ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు దాయటం స్టార్ట్ చేయండి. సో ఇందాక చెప్పిన స్లైడ్ కి కంటిన్యూయేషన్ అండి ఇది. అలా ఎలా రూపాయి 2 రూపాయలు అయిపోతుంది, 2 రూపాయలు 4 రూపాయలు అయిపోతుంది? అదే నేను బ్యాంక్ లో పెడితే 10 ఏళ్ళకి, 12 ఏళ్ళకి, 14 ఏళ్ళకి కానీ అవ్వట్లేదు కదా అని ఎవరికైనా క్వశ్చన్ వచ్చిందా? ఓకే, మేబీ వచ్చి ఉండొచ్చు. సో దాన్ని ఎలా మీరు అర్థం చేసుకోవచ్చు, ఏ ప్రొడక్ట్ లో దాస్తే ఎంత కాలానికి డబుల్ అవుతుంది అనే దానికి ఇది ఒక ఫార్ములా అండి. దీన్ని డబులింగ్ పీరియడ్ ఫార్ములా అంటాం, లేకపోతే రూల్ ఆఫ్ 72 అని కూడా పిలుస్తాం. ఈ రూల్ ఆఫ్ 72 ఏం చెప్తుంది అంటే, స్లైడ్ లోనే కనిపిస్తుంది అండి. ఇప్పుడు సే ఎగ్జాంపుల్ మీరు ఒక 6% రిటర్న్ వచ్చే ప్రొడక్ట్ లో కనుక డబ్బులు దాచినట్టయితే 72 డివైడెడ్ బై 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 12. అంటే మీ ఆన్సర్ 12 వస్తుంది. అంటే 6% రిటర్న్ వచ్చే దాంట్లో కనుక మీరు డబ్బులు దాస్తే 12 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది. సో అదే 12% రిటర్న్ వచ్చే దాంట్లో మీరు డబ్బులు దాస్తే 6 ఏళ్లలో డబుల్ అవుతుంది. అదే మీ సేవింగ్స్ అకౌంట్ లో మీరు డబ్బులు దాస్తే ఎంతకాలం అవుతుందో తెలుసా అండి? ఇట్ ఈస్ 24 years. అంటే 3% మనకి సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అని అనుకుంటే, మీ 1,00,000 రూపాయలు మీ సేవింగ్స్ అకౌంట్ లో అలానే ఉంచితే ఆ 1,00,000 2 లక్షల కింద మీరు చూడడానికి సుమారుగా 24 సంవత్సరాలు పడుతుందండి. సో డబ్బులు ఎందుకు దాయాలి అంటే దాని విలువను కాపాడుకోవడానికి దాయాలండి. మీకు ఇష్టం ఉందా లేదా, మీరు నమ్ముతారా నమ్మరా అనేది కొంచెం పక్కన పెడితే దాని విలువను మీరు కాపాడాలనుకుంటున్నారా? ఎస్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. సో ఇప్పటి వరకు మీరు తెలుసుకుంది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి మీరు తెలుసుకోబోతుంది ఇంకొక ఎత్తు అండి. దీన్ని మేము బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ప్రజెంటేషన్ అని పిలుస్తాం జనరల్ గా. సో రైట్ వే ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్ ఏంటి? ఇప్పటి వరకు మనం ఏంటంటే డిఫరెంట్ టర్మినాలజీస్ తెలుసుకున్నాం. సేవింగ్స్ కి, ఇన్వెస్ట్మెంట్స్ కి తేడా ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ టర్మ్స్ తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడు అసలు ఏం చేస్తే
నాకు వెల్త్ క్రియేట్ అవుతుంది సక్సెస్ఫుల్ గా అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. దిస్ ఇస్ ఎ 3-step ఫార్ములా అండ్ దిస్ ఇస్ ఎ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫార్ములా. సో ఈ ఫార్ములా ఏం చెప్తుంది అంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ రైట్ వెహికల్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఎ డిసిప్లైన్డ్ వే. ఈ 3 కనుక మీరు పాటిస్తే మీ ఫైనాన్షియల్ గోల్స్ మీరు అచీవ్ అవటం అనేది ఇట్ ఈస్ 99.9% డన్. సో ఎవ్రీ పాయింట్ కి ఇన్ డీటెయిల్ విల్ సీ ద ఎక్స్ప్లెనేషన్. ఎర్లీగా ఎందుకు దాయాలి, సో ఎర్లీగా ఎందుకు దాయాలని చాలా మంది క్వశ్చన్ ఉంటుందండి. ఎందుకు దాయాలి అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఒకటి నేను మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ మిస్టర్ ఎర్లీ, మిస్టర్ లేట్ అని 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. సో వీళ్ళు ఏంటంటే కాలేజ్ స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఇంజనీరింగ్కి వచ్చారు, లేకపోతే ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా మీలాగా ఒక ఫైనాన్షియల్ సెషన్ జరిగింది. సో ఆ సెషన్లో వాళ్ళ ప్రొఫెసర్ చెప్పింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ కోట్. ఈవెన్ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలండి ఇది. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ రిటైర్మెంట్ ఫండ్. సో మీ గురించి, మీ ఫ్యూచర్ గురించి మీరే ఆలోచించాలి, పిల్లల మీద ఆధారపడకూడదు, పేరెంట్స్ మీద ఆధారపడకూడదు అని చెప్పాడండి. సో మరి అది ఆయన చెప్పిన దాంట్లో వీళ్ళిద్దరూ ఏం రియలైజ్ అయ్యారో, కానీ వాళ్ళ డిస్కషన్ కంక్లూజన్ ఏంటి అంటే, జాబ్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మనం మన రిటైర్మెంట్ కోసం దాయాలి అని ఇద్దరు డిసైడ్ అయ్యారు. సో 2 ఫ్రెండ్స్ లో ఎప్పుడైనా ఒక విషయం అనుకుంటే జనరల్ గా ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేయడం జరగదు కదా. ఈవెన్ మన ఫ్రెండ్ సర్కిల్ లో కూడా అలా ఉంటారు కదండి. సో ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఒక విషయం పోస్ట్పోన్ చేస్తారో ఆ పోస్ట్పోన్మెంట్ మళ్ళీ రివోక్ చేయడానికి చాలా టైం పడుతుందండి. సో ఇక్కడ కూడా మిస్టర్ ఎర్లీకి, మిస్టర్ లేట్ కి 20 ఏళ్ళ టైం గ్యాప్ వచ్చింది అనమాట. అంటే మిస్టర్ ఎర్లీ అనే మనిషి 25 ఏళ్ళ నుంచే 10,000 రూపాయలు నెల దాయటం స్టార్ట్ చేశాడు. అండ్ మిస్టర్ లేట్ అవటం వల్ల ఒక 20 ఏళ్ళు లేట్ గా స్టార్ట్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ సేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఎర్లీ 10,000 రూపాయలు నెల దాయటం మొదలు పెడితే లేట్ 25,000 రూపాయలు నెల దాయటం మొదలు పెట్టాడు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇద్దరు 60 ఏళ్ళు వచ్చేసరికి ఎవరెవరు ఎంత సేవ్ చేశారు అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. సో మిస్టర్ ఎర్లీ ఏమో 42 లక్షలు దాచాడు అండ్ మిస్టర్ లేట్ ఏమో 45 లక్షలు దాచాడు. బట్ ఎవరికి ఎక్కువ వెల్త్ క్రియేట్ అయిందని మీరు గమనిస్తే మిస్టర్ ఎర్లీ హూ స్టార్టెడ్ ఎర్లీ 11,40,00,000 బిల్డ్ చేయగలిగాడండి. వెరాజ్ మిస్టర్ లేట్, సో సినిమాలు చూసి మోసపోవద్దండి. లేట్ గా స్టార్ట్ చేసిన లేటెస్ట్ గా వస్తారంటారు, బట్ వెల్త్ లో అది సెట్ కాదనమాట. యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ టు రీప్ ది బెనిఫిట్స్. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. బట్ దాచింది ఎవరు ఎక్కువ? లేట్. బట్ వచ్చింది ఎవరికి ఎక్కువ? ఎర్లీ. సో ఎర్లీ స్టార్ట్ చేయటం వల్ల మీకు అంత బెనిఫిట్ లాంగ్ టర్మ్ లో ఉంటుంది. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉందా అండి ఈ స్లైడ్ గురించి? ఈసారి ఆడియన్స్ చాలా సైలెంట్ ఉన్నారండి, ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవు. అందరూ మంచి లిజనర్స్ అనుకుంటా సార్. సో ఎర్లీగా స్టార్ట్ చేద్దామండి, బానే ఉంది. ఎక్కడ దాయాలంటారు? మా పేరెంట్స్ మేము పుట్టంగానే ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా సుకన్య సమృద్ధి స్కీమ్ అని కూడా వచ్చింది. ఆడపిల్ల కనుక పుడితే ఇమీడియట్ గా మనం సేవింగ్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మన పేరెంట్స్ ఫాలో అయిన పద్ధతులు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ కట్టడం, పీపీఎఫ్ చేయడం, ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం, ఇలా అన్ని చేసుకుంటూ వచ్చారు కదండి. దాంట్లో ఏ విధంగా తప్పు కాదండి, అది చాలా చాలా కరెక్ట్. బట్ అది వాళ్ళ కాలంలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం, వాళ్ళ ఆస్పిరేషన్స్ ప్రకారం ఆ వెహికల్స్ అన్ని కరెక్ట్, ఆ ప్రొడక్ట్స్ అన్ని మంచివే. బట్ ఇప్పుడున్న సందర్భాన్ని ప్రకారం, మనకున్న ఆస్పిరేషన్స్ ప్రకారం, ఇప్పుడున్న ఖర్చులను చూసుకుంటే మనం అదే ఫాలో అవటం వల్ల మేబీ హాఫ్ ఆఫ్ ద వేనే సక్సెస్ అవ్వగలుగుతామండి, 100% సక్సెస్ అవ్వలేము. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఇక 1981 నుంచి 2021 డేటా, అంటే లాస్ట్ 40 years లో, అంటే 40 years బ్యాక్ ఎవరైతే ఒక 1000 రూపాయలు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లో దాచినట్టయితే, ఒక్క 1000 రూపాయలే అది ఎంతెంత ఒక్కొక్క ప్రొడక్ట్ లో అయింది అని మీరు చూడొచ్చు అండి. సే లెట్ మీ హైలైట్ దట్. ₹1000 1981 లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు గోల్డ్ లో పెట్టినట్టయితే, అంటే మీరు బంగారం కొన్నట్టయితే దాని వర్త్ ఇవాళ 28,500 అయిందండి. బట్ అదే మీరు బ్యాంక్ డిపాజిట్స్ లో చేస్తుంటే అది 24,000 అయింది. బట్ అదే మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే 2,27,000 అయింది. సో ఒక చిన్న డిస్క్లైమర్ అండి, వీఆర్ నాట్ ప్రమోటింగ్ స్టాక్ మార్కెట్ హియర్.
అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఇలా పెరిగిపోతాయని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఉన్న ఆప్షన్స్లో దీనిలో కొంచెం ఎక్కువ బెనిఫిట్ రావడానికి అవకాశం ఉన్న ప్రొడక్ట్ అండి అది. బట్ యూ హ్యావ్ టు నో ఆల్ ప్రోస్ అండ్ కాన్స్, రిస్క్ అండ్ రివార్డ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్ కొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక రిటర్న్ అనేది వస్తుంది, రైట్ కదా? ఆ రిటర్న్ అనేది రియల్ రిటర్నా, యాక్చువల్ రిటర్నా అనేది ఎప్పుడైనా గమనించారా? ఇదేంటి కొత్తగా? మనకు తెలిసి ఒక రిటర్నే కదా, రియల్ ఏంటి యాక్చువల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. సో రియల్ రిటర్న్ ఈజ్ అ రిటర్న్ మీ చేతికి వచ్చేసరికి దాని విలువ ఎంత. యాక్చువల్ రిటర్న్ ఈజ్ అ రిటర్న్ మీ ప్రొడక్ట్ కొనే ముందు వాడు మీకు సజెస్ట్ చేసిన రిటర్న్ ఎంత. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు ఎంత ఇస్తున్నాడు అనే దానికన్నా మీ చేతికి వచ్చేసరికి దాని విలువ ఎంత ఉంటుంది అని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్, మీకు వచ్చిన రిటర్న్ లోంచి ఇన్ఫ్లేషన్ తీసేయంగా వచ్చిన రిటర్న్నే రియల్ రిటర్న్ అని పిలుస్తాము. ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం నుంచి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు రియల్ రిటర్న్ ఎంత వస్తుంది ప్రొడక్ట్ లో అని అడిగి ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఒకవేళ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు క్లారిటీ వస్తుంది. మీ దగ్గర ఉన్న డబ్బులు సేవింగ్స్ అకౌంట్లో పెట్టారండి. 1 yearలో 3%, కొన్ని బ్యాంక్స్ 4% కూడా ఇస్తున్నాయి అనుకుంటా. సో 4% వచ్చింది అనుకుందాం. అదే 1 yearలో ఇన్ఫ్లేషన్ 7% ఉంది. సో రియల్ రిటర్న్ ఎంత వచ్చినట్టు అండి? ఎస్, యువర్ రైట్, ఇట్ ఈస్ -3%. అంటే సేవింగ్స్ అకౌంట్లో మనం డబ్బులు ఉంచడం వల్ల దాని వాల్యూ ఇరోడ్ అవడానికి కారకులు అవుతున్నాం మనం. హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. సో సేవ్ రెగ్యులర్లీ, బిగ్ ఆర్ స్మాల్, ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నామండి. బట్ ఇది ఎందుకు అనేది ఇంకొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో ఒక 120 kgs వెయిట్ ఉన్నారు. సో తను ఏంటంటే నెక్స్ట్ 1 yearలో మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నాయి. సో వెయిట్ తగ్గాలనుకుంటున్నాడు. సో ఎంత తగ్గాలనుకుంటున్నాడు అంటే అట్లీస్ట్ ఒక 75, 80, 85 రేంజ్కి వస్తే బాగుండు అన్న ఆలోచన తనది. సో ఇప్పుడు అంత వెయిట్ ఉన్న మనిషి తన ఐడియల్ వెయిట్లోకి రావాలి అంటే రోజు జిమ్కి వెళ్తే తగ్గుతారా, వారానికి ఒకసారి జిమ్కి వెళ్తే తగ్గుతారా, 3 వచ్చినప్పుడు జిమ్కి వెళ్తే తగ్గుతారా? రోజు డైట్ ప్రాపర్గా వాడితే తీసుకుంటే తగ్గుతారా, గుర్తొచ్చినప్పుడు డైట్ ప్రాపర్గా తీసుకుంటే తగ్గుతారా? సో ఆన్సర్ ఈస్ దేర్, డిసిప్లైన్. ఏ పనైనా సరే మీరు డిసిప్లైన్తో చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. బట్ డిసిప్లైన్గా చేయటం వల్ల రిజల్ట్ అనేది రావడం అయితే ఖచ్చితం, బట్ టైంతో వస్తుందండి. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ ఎవ్రీథింగ్, అది హెల్త్ అయినా వెల్త్ అయినా. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒకవేళ మనకు ఒక నెక్స్ట్ 20 yearsలో ఒక 1 crore మనం బిల్డ్ చేయాలనుకుంటే అది 8% రిటర్న్ వచ్చే దాంట్లో అయితే ఎంత దాయాలి, 12% రిటర్న్ వచ్చే దాంట్లో అయితే ఎంత దాయాలి, 15% రిటర్న్ వచ్చే దాంట్లో అయితే ఎంత దాయాలి అని చూసినట్టయితే 12% రేట్ ఆఫ్ రిటర్న్ అట్లీస్ట్ నెలకి 11,000 రూపాయలు మీరు దాయాల్సి ఉంటుంది. సో అదే ప్రపోర్షనల్ మీరు 2 crores వెళ్ళినా, 5 crores వెళ్ళినా, 10 crores వెళ్ళినా రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ దీంట్లో ఏముంది తెలుసుకోవడానికి అనుకుంటున్నారా? దీనికి లింక్ ఇంకొక స్లైడ్ ఉందండి, విల్ సీ. ఇందాకే చెప్పాం కదా ఎర్లీగా స్టార్ట్ చేయాలి అని. సో స్టార్ట్ చేద్దామండి, డబ్బులు ఉండాలి కదా, ఉండాలండి. బట్ డిలే చేయటం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ మన ఓవరాల్ సేవింగ్స్లో, మన క్యాష్ ఫ్లోస్లో అది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పబోతున్నానండి. ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ 60 years వచ్చేసరికి మీరు ఒక 5 కోట్లు కనుక కార్పస్ బిల్డ్ చేయాలనుకుంటే డిఫరెంట్ ఏజ్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ వచ్చే దాంట్లో మీరు దాయాల్సి వస్తే ఎంత దాయాలి అనేది ఫస్ట్ టేబుల్ చూపిస్తుందండి మీకు. లెట్ మీ షో యూ దాట్. సో ఈ ఫస్ట్ టేబుల్ ఏంటి అంటే ఇట్ విల్ టాక్ అబౌట్ 5 కోట్లు 60 ఏళ్ళు వచ్చేసరికి ఒక 35 ఏళ్ళు ఉన్న వ్యక్తి దాయాలి అంటే అట్లీస్ట్ హీ షుడ్ స్టార్ట్ 37,372 రూపీస్ పర్ మంత్. అంటే 35 ఏళ్ళు ఉన్న వ్యక్తి 60 ఏళ్ళు వచ్చే వరకు దాయాలంటే 25 ఏళ్ల పాటు ఆ 37,500 రూపాయలు దాయగలిగితే దెన్ హీ కెన్ సీ దిస్ 5 crores అండి. బట్ అదే వ్యక్తి ఒక 5 years డిలే చేయటం వల్ల, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 40 తను ఈ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయటం వల్ల తనకి 60 ఏళ్ళు రావడానికి 20 ఏళ్ళే టైం మిగులుతుందండి. ఇదే 20 ఏళ్లలో అదే 5 కోట్లు కనుక మీరు టార్గెట్ రీచ్ అవ్వాలంటే మీరు ఎర్లియర్ సేవ్ చేసిన మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కన్నా మీరు
75% ఎక్కువ సేవ్ చేయాలండి. సో సర్ప్రైజింగ్ ఉందా? ఫ్యాక్ట్ అది. సో టైమ్ ఈజ్ మనీ. ఎర్లీగా ఎందుకు స్టార్ట్ చేయాలంటున్నామంటే ఇదే ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. చాలా మంది అంటూ ఉంటారండి, మార్కెట్ బాగాలేదంట, మార్కెట్ బాగా పెరిగిపోయిందంట, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ రావంట అని అంటూ ఉంటారు కదండి. మీరు కూడా వింటూ ఉంటారు, మీరు అనకపోయినా అట్లీస్ట్. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ని టైం చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి. సో కాల్డ్ మార్కెట్ గురూస్ కూడా చేయలేని పని అది. బట్ మీ చేతిలో ఉండి మీ చేతులారా వెల్త్ క్రియేట్ అవ్వకుండా ఆపడానికి మాత్రం మీరే కారకులు అవుతారు. ఎందువల్ల అంటే పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ వల్ల. సో ఒక్క 5 ఏళ్ళు మీరు డిలే చేయటం వల్ల ఎంత వెల్త్ మీరు సేవ్, ఎంత ఎక్కువ మీరు క్యాష్ ఫ్లోస్ చేయాల్సి వస్తుందో చూడండి. సో 35లో మీరు స్టార్ట్ చేస్తే 37,000 దాస్తే సరిపోతుంటే, అదే 40 ఏళ్ళ తర్వాత వెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ మీరు 55,000 నుంచి 58,000 మధ్యలో సేవ్ చేయాల్సి వస్తుంది. ఎంత ఎక్కువ క్యాష్ ఫ్లో మీ సేవింగ్స్ నుంచి వెళ్ళిపోతుందో చూడండి డిలే చేయటం వల్ల. సో డిలే కాస్ట్ ఈజ్ మోర్ డేరర్ దెన్ టైమింగ్ ది మార్కెట్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ యూజ్ ది చాట్ బాక్స్ అండి. వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు అన్ ఎండ్ అండ్ ద 15 to 20 minutes we will wrap the session. Vidip, ఒకసారి ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో? Yes sir, the chat window is open for everyone. ఎంతమందికి సెషన్ అర్థమవుతుందో, అట్లీస్ట్ అర్థమవుతుందో లేదో చాట్ బాక్స్ లో పింగ్ చేయరా అండి? And how did you like the session? Whether it is interesting, boring, knowledgeable? Can I see some answers in the chat box? Sir, we are getting some mixed responses, sir. Interesting, it's good, it's clear. Yes. Thank you very much, Andy. It's seriously boosting us. అనిల్ బాబు గారు, ఈ మీకు ఏమన్నా కన్సర్న్స్ ఉంటే మనం Q&A సెషన్ లో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. I will note your question. Can you please use your chat box, please? So let me proceed. Yes sir, you can. ఇప్పటి వరకు మనం బేసిక్స్ తెలుసుకున్నాం, ఏం ఫాలో అయితే సక్సెస్ అవుతామో తెలుసుకున్నాం. బట్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏది మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేయాలి అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ డెస్టినేషన్ మనం రీచ్ అవ్వాలన్నా, ఏ జర్నీ మనం చేయాలన్నా డెస్టినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగనే మన ఫైనాన్షియల్ జర్నీ మనం చేయాలన్నా మన డెస్టినేషన్ అంటే మన టార్గెట్, మన గోల్, మన పర్పస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో బిఫోర్ డిసైడింగ్ అవర్ పర్పస్, వాట్ వీ రికమెండ్ ఈస్, మీ ఫైనాన్షియల్ నీడ్ ఏదైనా కానివ్వండి, దానికన్నా ముందు వచ్చేది ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు బిల్డ్ చేయాలి అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. పాండమిక్ అందరికీ గుర్తు చేసింది ఏంటంటే, ఎంత స్టెబుల్ జాబ్ అయినా సరే, ఎంత మంచి పేలో మీరు ఉన్నా సరే, ఏ మూమెంట్లో అయినా మీ జాబ్ పోవచ్చు, ఏ మూమెంట్లో అయినా మీ ఇన్కమ్ తగ్గచ్చు. సో కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ ఫస్ట్ గోల్ షుడ్ బి యువర్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఒకవేళ మీ జాబ్ స్టెబుల్ జాబ్ అయితే కనుక అట్లీస్ట్ 3 to 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ అసైడ్. అదే అన్స్టెబుల్ జాబ్ అయితే 1 year ఆఫ్ ఎక్స్పెన్సెస్ పక్కన పెట్టినా కూడా తప్పు కాదండి. సో నేను మీ ఫ్యూచర్ సేవింగ్స్ అంతా పక్కన పెట్టేసి ముందు దీన్ని స్టార్ట్ చేయమని చెప్పట్లేదు. బట్ ప్యారలీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యూ బిల్డ్ దిస్ ఎమర్జెన్సీ ఫండ్. సో here these are some of other purpose of investments. Could be మీ పిల్లల భవిష్యత్ గురించి మీరు సేవ్ చేయాలనుకోవచ్చు, మీ రిటైర్మెంట్ గురించి అనుకోవచ్చు, మీ డ్రీమ్ హోమ్ కోసం అనుకోవచ్చు, లేకపోతే వెకేషన్ అవ్వచ్చు. అంటే పర్పస్ ఏదైనా కానివ్వండి, పర్పస్ డిఫైన్ చేయటం అయితే ఇంపార్టెంట్ మీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయటం కోసం. సో ఒకవేళ మేమైతే ఈ ఫైనాన్షియల్ నీడ్స్కి ఎలా ప్లాన్ చేస్తాం, ఎలా డిజైన్ చేస్తాం, ఎలా గైడ్ చేస్తాం అనేది మీకు నెక్స్ట్ 2 slides లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో బేసికల్గా ఇది ఒక ఫైనాన్షియల్ నీడ్ సూటబిలిటీ చెక్ అని పిలుస్తాం మేము. దీంట్లో ఏంటి అంటే, ఆల్రెడీ ఇది మ్యారీడ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, అన్మ్యారీడ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది.
బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ మ్యారీడ్ కస్టమర్స్. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక మ్యారీడ్ పర్సన్ మిస్టర్ శ్రీనివాస్ అట్ ఏజ్ 33, తనకి 2 పిల్లలు ఉన్నారండి. సో వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి ఆయన ప్లాన్ చేయాలనుకుంటున్నారు, అండ్ తన యొక్క రిటైర్మెంట్ గురించి కూడా తను ఆలోచిస్తున్నారు. సో అలాంటి అవసరాలు ఉన్న ఒక శ్రీనివాస్ కి ఎలా మనం ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు అనేది ఒక చిన్న శాంపుల్ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది ఇక్కడ. సే పాప ఏజ్ 6 years అని చెప్పారు ఆయన, బాబు ఏజ్ 5 years అని చెప్పారు. ఇద్దరికి హైయర్ ఎడ్యుకేషన్ కి చెరో 10 లక్షల రూపాయలు ఇవాల్టి వాల్యూలో కావాలని చెప్పారు. అండ్ మ్యారేజ్ అయితే ఇద్దరు మ్యారేజ్ కూడా అట్లీస్ట్ 5 lakh rupees కావాలన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఏజ్ లో మ్యారేజ్ ఏజ్ అని చెప్పారు. అండ్ ఇంపార్టెంట్లీ రిటైర్మెంట్, ఆయనకి నెల 25,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. అండ్ 60 ఏళ్ల దాకా ఆయన పని చేయగలుగుతారని నమ్మకం ఉందని చెప్పారు. సో విత్ దీస్ అజంప్షన్స్ దీన్ని ఫ్యూచర్ వాల్యూలో ఎంత అవుతుంది, ఎట్లా ప్లాన్ చేయాలి అనేది చూసినట్టయితే, సో పాప ఎడ్యుకేషన్ ఏదైతే 10 లక్షల రూపాయలు అనుకున్నామో ఇవాళ 12 ఏళ్లలో అదే ఎడ్యుకేషన్ విల్ కాస్ట్ దెమ్ 22.5 lakh rupees అండి. అదే బాబు ఎడ్యుకేషన్ చూస్తే 1 సంవత్సరమే తేడా, బట్ దాయాల్సిన దాంట్లో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. లెట్ మీ హైలైట్ ఇట్. సో పాపకైతే 22.5 లక్షలు దాయాలి, బాబుకైతే 24 లక్షల రూపాయలు దాయాలి. సో వాళ్ళకున్న టైం ఎంత అంటే, పాపకి 12 ఏళ్ళు, బాబుకి 13 ఏళ్ళు. బట్ వాళ్ళు దాయాల్సింది చూడండి, మీకు కొంచెం సర్ప్రైజ్ అనిపించవచ్చు. సో పాపకేమో తక్కువ కావాలి బట్ ఎక్కువ దాయమంటున్నారు, బాబుకేమో ఎక్కువ కావాలి కానీ తక్కువ దాయమంటున్నారు. సో ఇందాక మీకు చెప్పిన స్లైడ్ ఏదైతే మీరు గుర్తెచ్చుకుంటే, స్టార్ట్ ఎర్లీ. లేట్ చేయటం వల్ల మీకు బర్డెన్ ఎలా అయితే పడుతుందో, త్వరగా స్టార్ట్ చేయటం వల్ల మీ బర్డెన్ కూడా తగ్గుతుందండి ఇక్కడ. అదే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ రెస్పాన్సిబిలిటీస్ మీట్ అవ్వాలంటే, పాప ఎడ్యుకేషన్ గురించి అయితే 7,17,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 12 ఏళ్లలో అది 22.5 లక్షలు అవ్వడానికి అవకాశం ఉందండి. అదే బాబు ఎడ్యుకేషన్ చూస్తే సుమారుగా 7 లక్షలు మీరు దాయటం వల్ల 13 ఏళ్లలో 24 లక్షల రూపాయలు ఇచ్చి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే మ్యారేజ్ పర్పస్ కూడా. అండ్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్ అండి. సో రిటైర్మెంట్ అనగానే చాలా మందికి ఈ ఏజ్ కి రిటైర్మెంట్ గురించి మాట్లాడడం అవసరమా అండి, ఇంకా చాలా టైం ఉంది కదా అన్న భావన ఉంటుందండి. బట్ గుర్తుపెట్టుకోండి, రిటైర్మెంట్ అనేది అతి ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అవసరానికి అప్పు దొరుకుతుందండి. పిల్లల ఎడ్యుకేషన్ కి అప్పు దొరుకుతుంది, వాళ్ళ పెళ్లిళ్ళకి అప్పు దొరుకుతుంది, మీరు ఇల్లు కొనాలన్న అప్పు దొరుకుతుంది, కారు కొనాలన్న అప్పు దొరుకుతుంది, టీవీ కొనాలన్న అప్పు దొరుకుతుంది. బట్ రిటైర్మెంట్ అప్పు దొరకదండి. Your payslip will be expired once you leave your job at retirement. So retirement అనేది మీ పిల్లల గురించి సేవ్ చేయడం కన్నా ముందు ఆలోచించాల్సిన రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ఈ శ్రీనివాస్ గారు చూస్తే నెలకి ఏదైతే 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారో, ఆయన 60కి రావడానికి ఇంకా 27 ఏళ్ళు టైం ఉందండి. ఈ 27 ఏళ్లలో నెలకి 1,55,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అవుతాయి 27 ఏళ్ల తర్వాత. అంటే ఆయన గనక రిటైర్ అవ్వాలనుకుంటే 60కి వచ్చేసరికి ఆయన దగ్గర ఉండాల్సిన కార్పస్ ఎంత అంటే, రిటైర్మెంట్ ఫండ్ ఎంత ఉండాలి అంటే 2,68,00,000 ఉండాలండి. ఇదే 2,68,00,000 మీరు 27 ఏళ్లలో దాయాలనుకుంటే నెలకి 17,500 రూపాయలు దాయాలి. దీన్ని మీకు నచ్చే భాషలో చెప్పాలి అంటే, నెలకి 17,500 రూపాయలు 27 ఏళ్ళు మీరు దాస్తే, అక్కడి నుంచి నెలకు 1,50,000 రూపాయలు మీకు 75 ఏళ్ళు వచ్చే వరకు మీకు వస్తాయి అని తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఓన్లీ అర్థం కావడం గురించి ఎడ్యుకేషన్ పర్పస్ కి చూపిస్తున్న స్లైడ్ అండి. దీని నుంచి ఎటువంటి మీరు డెసిషన్స్ తీసుకోవాలన్నా మీ అడ్వైజర్ అన్న కన్సల్ట్ అవ్వండి, లేకపోతే మమ్మల్ని అయినా మీరు రీచ్ అవ్వచ్చు. జస్ట్ సో ఇక్కడ వరకు సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఫ్యూచర్ అవసరాల గురించి, ఎలా చేయొచ్చు, ఎందుకు చేయొచ్చు, ఎలా చేస్తే ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందని చూసాం కదా. ఎప్పుడైనా సరే మనం ఒక జర్నీ చేసేటప్పుడు, సే ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలనుకున్నా, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలనుకున్నా, సే మన ప్రైవేట్ వెహికల్ వాడుతుంటే కనుక కార్లో స్టెఫ్నీ పెట్టుకుంటాం. సో ఎందుకు? బ్యాకప్ కోసం. ఏదైనా అయిపోద్దని కాదు, ఏదైనా అయినా కూడా మీ జర్నీ డిస్టర్బ్ అవ్వకూడదని. అలాగే మీ ఫైనాన్షియల్ జర్నీ గురించి మీరు ఆలోచించేటప్పుడు డెఫినెట్లీ ప్లాన్ బి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలండి. దాన్నే మేము బ్యాకప్ ప్లాన్ అని పిలుస్తాం. సో బ్యాకప్ ప్లాన్ ఏంటి అనేది, ఈ బ్యాకప్ ప్లాన్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఎమర్జెన్సీ ఫండ్, ఆల్రెడీ మనం మాట్లాడడం జరిగింది. బట్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద బ్యాకప్ ప్లాన్ ఆర్
ప్రొటెక్షన్. సో మీ 100% ఎర్నింగ్స్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ మీరు 4 to 5% ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ ని మీరు డిఫరెంట్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ లో కనుక వాడితే, సేవ్ చేస్తే, అంటే ఇట్ కెన్ బి చాలా 1 year నుంచి బాగా వింటున్న వర్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ డిజబిలిటీ ఇన్సూరెన్స్. దీస్ ఆర్ ద 3 important ఇన్సూరెన్స్ టూల్స్ విచ్ వన్ హ్యావ్ టు హ్యావ్ వెన్ దే ఆర్ స్టార్టింగ్ ఏ ఫైనాన్షియల్ జర్నీ. ఇది అందరికీ అవసరం అని నేను చెప్పనండి, బట్ మాక్సిమం మందికి ఈ అవసరం ఉంటుంది. సో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలా లేదా, ఎంత కావాల్సి ఉండొచ్చు, ఏది తీసుకుంటే మంచిది అనేది ఇట్స్ అప్ టు యూ, ఆర్ యూ కెన్ కన్సల్ట్ యువర్ advisor, or you can reach us for better guidance. So if any one of you got realized నేను కూడా ఇలా చేసుకుంటే బాగుండు, ఇప్పటికే డిలే అయింది, అట్లీస్ట్ ఇప్పుడన్నా నేను చెయ్యాలి, co-host will post you a Google form link in the chat box and as well as in the WhatsApp group. So we request, if any one of you need a one-to-one consultation like this, you're free to fill the form. It's just a 1 minute పట్టే టైం పడుతుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీకు రిక్వైర్మెంట్స్ ఉండి, ఇంకేమైనా క్వశ్చన్స్, సజెషన్స్ ఏమైనా కావాల్సి వస్తే, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ థింగ్. ఇట్ ఈస్ జస్ట్ యాజ్ వి సెడ్ ఇన్ ది ఇనిషియల్ ఆఫ్ ది సెషన్, ఇట్ ఈస్ దిస్ సెషన్ ఈస్ డన్ ఫర్ ఎడ్యుకేటింగ్ ఆర్ పీపుల్. ఎందుకంటేనండి ఇది ఎందుకు అవసరం మేము జనరల్ చెప్తా ఉంటాం. సో మా గురించి వినిన వాళ్ళు, మాతో మాట్లాడిన వాళ్ళకి ఎప్పుడు చెప్పే పాయింట్ ఇది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా వచ్చిందంటేనండి, 10th వరకు చదువు నీ లైఫ్ చేంజ్ అవుతుంది, 10th వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చదువు నీ లైఫ్ సెటిల్ అవుతుంది, ఇంటర్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వచ్చేయి అయిపోతుంది, ఇంకా బెస్ట్ జాబ్ వస్తుంది, బట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుందని. సో అంటే వీ బీన్ ట్రైన్డ్ ఆర్ నర్చర్డ్ ఆన్ హౌ టు ఎర్న్ మనీ, డబ్బులు ఎలా సంపాదించాలి అన్న దాని మీదనే మన ఫోకస్ అంతా ఇప్పటి వరకు ఉందండి. బట్ నోవేర్ ఆర్ it was guided, we were guided that how to manage that earnings. మనకి మనీ ఎర్నింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా తక్కువ అండి. సో అందు గురించి వి సజెస్ట్, వి అర్జ్, ఇలాంటి ప్లాన్స్ చేసుకునేటప్పుడు డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ ని కన్సల్ట్ అయ్యి చేయటం వల్ల మీకు నష్టం అయితే జరగదు. Pradeep, was the link posted? Yes sir, I am posting this. Yes sir, but it was posted in the chat window sir. So we're almost at the end of the session. Before explaining you this slide, ఇప్పటి వరకు మీరు సెషన్ లో తెలుసుకున్న ఒక ఎత్తు అయితే, ఇవన్నీ ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ ఒక్క స్లైడ్ ఒక ఎత్తు అండి. అంటే మోస్ట్ ఆఫ్ మనం విన్నవి, తెలుసుకున్నవన్నీ ఒకసారి సమరైజ్ చేయటం, అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ ఇన్పుట్ చేయడం జరిగింది. సో లెట్ us see. నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, లెట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ వర్క్ ఫర్ యూ. ఎప్పుడు మీ యాక్టివ్ ఇన్కమ్ మీదనే ఆధారపడటం ఇంపార్టెంట్ కాదండి. మీ యాక్టివ్ ఇన్కమ్ నుంచి ఎంతో కొంత ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం కూడా అతి ముఖ్యమైన విషయం అని తెలుసుకున్నాం. అండ్ సేవింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసిన తర్వాతనే ఖర్చు అనేది చేయాలి. సో ఖర్చు చేసిన తర్వాత మిగిలింది సేవ్ చేయడం కాదండి. ఇవాళ నుంచి అట్లీస్ట్ ఆలోచించండి ఇది చేసి ఖర్చు పెట్టే ముందు. అండ్ ఇంపార్టెంట్, సేవింగ్ అన్నా, ఇన్వెస్ట్మెంట్ అన్నా, ట్రేడింగ్ అన్నా ఒక్కటే అనుకున్న చాలా మంది ఇన్వెస్టర్స్ కి నేను చెప్పదలిచే అడ్వైజ్ ఏంటి అంటే, ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్, ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. మూడు దారులు అండి, ఏ ఒక్క దారి ఎక్కడ కలవు. సో ఏంటో ఆ డిఫరెన్స్ తెలుసుకోండి, మీ రిక్వైర్మెంట్స్ కి ఏది చూస్ చేసుకుంటూ బెటర్ ఉంటుందో చూడండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ జర్నీ, డెస్టినేషన్ ఇస్ ఇంపార్టెంట్. లైక్ వైజ్ మీ గోల్స్ ఫిగర్ అవుట్ చేయండి, దాని తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. రిమెంబర్, క్రియేటింగ్ an emergency fund before figuring out any of your financial need is must. So another interesting, insure your emotions with right risk management tools. మీ ఎమోషన్స్ ని ఇన్షూర్ చేయమంటున్నామంటే, ఇక్కడ మీ ఎమోషన్స్ మీ ఫ్యామిలీ అండి. మీరు ఉన్నా మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ, మీ బాధ్యతలు అవి అకంప్లిష్ అవ్వాలని మనం కోరుకుంటాం యాజ్ అ రెస్పాన్సిబుల్ పేరెంట్. సో మనం ఉన్నా లేకపోయినా ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని అకంప్లిష్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రాపర్ ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీ కోసం తీసుకోవటం
आवश्यक. And just don't buy insurance for the sake of saving money or saving taxes. అది పాపం చేసినట్టండి. So insurance is to cover your risk, not to ensure you to become wealthy. And don't just rely on your employer insurance, have a personal one. So మా ఎంప్లాయర్ నాకు ఇస్తున్నాడు, తను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నప్పుడు నేను మళ్ళీ జేబులోంచి ఖర్చు పెట్టి ఎందుకు తీసుకోవాలి, ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. వి అడ్వైస్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ పర్సనల్ ఇన్సూరెన్స్. ఎందుకు? యు నెవర్ నో వెన్ యువర్ ఎంప్లాయర్ స్టాప్ లవింగ్ యూ. మీకు ఎంప్లాయర్ నచ్చకపోయినా, ఎంప్లాయర్కి మీరు నచ్చకపోయినా 2 రోజులు మీరు బయట ఉంటారండి. అక్కడ మీకు ఇన్సూరెన్స్ ఉందో లేదో మీరు ఆలోచించరు, నెక్స్ట్ ఉద్యోగం ఏంటి అనే వేటలో ఉంటారు. సో ఆ ఒక్క టైం పీరియడ్ చాలా అండి మనం రిస్క్ గురి అవ్వడానికి. సో ప్లీజ్ బై యువర్ పర్సనల్ ఇన్సూరెన్సెస్. Hire a personal professional coach who will help you in hand holding towards your financial destination. So last but not least, financial hack, financial tip అనుకోవచ్చు. మీకు వచ్చే ఆదాయం 100 రూపాయలు అయితే ఆ 100 రూపాయలని మీరు ఎలా డివైడ్ చేసుకోవాలి? 30 to 40 రూపీస్తో మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ని మీరు మేనేజ్ చేయగలగాలండి. ఇంకొక 30 to 40% అట్లీస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఫ్యూచర్ గురించి మీరు దాయాలి. ఏమన్నా మిగిలితే దెన్ మీ డ్రీమ్స్ గురించి మీరు ఆలోచించండి. లైక్ డ్రీమ్ హోమ్, వెకేషన్, కార్, అప్గ్రేడేషన్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, ఇవన్నీ మీరు ఆలోచించవచ్చు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, it's about us. As most of you know that we are from Manavi Wealth Private Limited. We are an emerging financial distribution firm in AP and Telangana. So we have been advising and guiding and educating. We have educated more than 1250 plus families only, and we have customers across the globe. And here are our products and services. If you feel like any of these products or services will fit your requirements, you can connect us, or you can consult your own advisor if you have any. And it's such a interesting crowd, and like we are very overwhelmed with your presence. With this inspiration, we wanted to start this education session every month. So from starting next month, from July onwards, we would be starting every Sunday. For every first Sunday, we will be doing some educative sessions. And ఇప్పుడు మీరు ఏదైతే చూసారో విన్నారో ఇది జస్ట్ బేసిక్స్. సో ప్రతి స్లైడ్ మీద ఇంకొక గంట మాట్లాడొచ్చండి. సో ప్రతి స్లైడ్ గురించి ఇంకొక గంట మీరు నేర్చుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాంట్లో కొన్ని మీకు వ్యాలిడ్ అండ్ టైమ్లీ టాపిక్స్ అయితే కనుక ఇవి మా ఫర్దర్ స్లైడ్స్ అండ్ టాపిక్స్ అన్న స్లైడ్లో ఉన్న టాపిక్స్ అన్ని ఫర్దర్ మేము సెషన్స్ కింద తీసుకోబోయేయండి. అండ్ వీ విల్ బి అప్డేటింగ్ యూ ఆన్ దీస్ ఫ్యూచర్ సెషన్స్. మీరు ఆల్రెడీ మా వాట్సాప్ గ్రూప్లో ఉన్నట్టయితే కనుక మీకు ఆ సెషన్స్ గురించి 1 week before, 10 days before ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. Or else you can follow us on social media. We are having presence in Facebook, Instagram, and by the way, we have already given live of this session on the Facebook. If any of your friends or family members miss this session because of the limitation of audience or because of information late ka raavatam valla miss ayi unte, you can ask them to watch this recorded video in our Facebook page. So disclaimer. That's it. Thank you very much for your time. The floor is open for Q&A. If you have any questions, please raise your hand using the reactions button in the bottom, and your co-host will unmute you and you can post your questions. And people who have already had enough knowledge and subject and became questions like ganaka, either you can stay back or you can leave the session. Thank you one and all for your valuable time. Thank you. Thank you all. Thank you, Nathan sir, for such wonderful words. Now the floor is open for Q&As. And